ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకునే పండుగ క్రిస్మస్. కింద నెగిటివ్ కమెంట్ పెట్టే వాళ్ళకి, రివ్యూస్ రాసే వాళ్ళకి ఆయన ఇప్పుడు చాలా ఆప్తుడు, చాలా ప్రేమికుడు, వాళ్ళు చాలా ప్రేమిస్తారు. పండగ చేసుకో మావయ్యో అన్నట్టుంటుంది. పగిలిపోద్ది. సో క్రిస్మస్తో స్టార్ట్ అయ్యి న్యూ ఇయర్ దాకా సెలబ్రేషన్స్. ప్యాంట్ ఒక కలరు, షర్ట్ ఒక కలరు, సూట్ ఒక కలర్ వేసుకున్నాను. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ప్లెజర్ ఫర్ మీ అదేం చెప్పను అనమాట. భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా. అదిరిపోలా ఉందండి, అందరికి ఉంది. బేషరతు క్షమాపణ ఓ రేంజ్లో ఉంటుంది. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ వారేవా విక్రమ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, పండగ అంటేనే సెలబ్రేషన్స్. అది ఏ పండగ అయినా సరే. సో ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకునే పండగ క్రిస్మస్. సో నాకు మంచి ఫ్రెండ్ ఉన్నారు, సునీల్ బ్రో. సో నాకు చాలా 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 మంచి మిత్రుడు, మంచి కామెడీ కంటెంట్ ఉంది, మంచి కామెడీ టైం ఉంది. అంటే ఇంత కూర్చుంటే టైం తెలియదు అనమాట, అసలు అలా గడిచిపోతుంటుంది. సో బ్రో క్రిస్మస్ పార్టీ ఇస్తాను, ఈయనే మా ఇంటికి వచ్చి, ఏదో శాంటా క్లాస్ అంటారా, అలాగే మా ఇంటికి వచ్చి పార్టీ ఇస్తున్నారు. అలానే బ్రో మీ ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేయండి, నో ప్రాబ్లం అని చెప్తే ఆయన ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ కలిపి రేపు పార్టీ, ఈరోజు ప్రిపరేషన్స్ అనమాట. అంటే మెరీ క్రిస్మస్ చెట్టుని, క్రిస్మస్ ట్రీని మేమే డెకరేట్ చేద్దామని చెప్పి ఆయన అన్నాడు అనమాట. బాగుంటుంది అని. సో నేను కూడా ఫస్ట్ టైం నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం డెకరేట్ చేయడం. సో ఎలా చేస్తాను చూడండి. ఈ స్టాండ్స్ అయితే సింపుల్గా పెట్టేసాం అనమాట. పాపం అన్నీ ఆయనే ఆర్డర్ చేశారు. సో మంచి క్రిస్మస్ పార్టీని మాకు ఇవ్వబోతున్నారు మీరు, అంతేనా భయ్యా? థ్యాంక్ యూ. ఏ ఫెస్టివల్ అయినా సరే, అసలు ఫెస్టివల్లోనే ఒక సందడి ఉంది భయ్య. పండగ చేసుకో మావయ్యో అన్నట్టుంటుంది. మొహం పగిలిపోద్ది. ఈ ఫెస్టివల్స్ ఏ వచ్చినా సరే చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు చాలా త్వరలో న్యూ ఇయర్ కూడా రాబోతుంది. అసలు వరల్డ్ వైడ్ అందరికీ నచ్చే పండగ న్యూ ఇయర్ అని చెప్తుంది. అంటే ఎంతోమంది ఆ ఇయర్లో చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని కొత్త సంవత్సరంలో ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి డిసైడ్ చేసేది న్యూ ఇయర్ మాత్రమే, ఎవరికైనా సరే. సో అందుకని ఐ లవ్ న్యూ ఇయర్. అంటే మన తెలుగు వాళ్ళకి ఉగాది అనేది న్యూ ఇయర్గా మనం భావిస్తాం. బట్ నిజంగా December 31 అయితే అందరూ కూడా డెఫినెట్గా ఏదైనా కొత్త కోరికలు కోరాలన్నా, ఏదైనా అంబిషన్, ఏదైనా డిసైడ్ చేసుకోవాలన్నా, ఇలా ఉండాలి మనం, ఇలా అనుకోవాలన్నా సరే అది December 31 న్యూ ఇయర్ రోజే చేస్తారు అందరూ. సో ఐ లవ్ న్యూ ఇయర్ నైట్. అరుపులు, కేకలు అద్భుతంగా ఉంటుంది భయ్య. సో క్రిస్మస్తో స్టార్ట్ అయ్యి న్యూ ఇయర్ దాకా సెలబ్రేషన్స్. వెంటనే 15 రోజుల్లో మన సంక్రాంతి వస్తుంది. సేమ్ నారాయణ కళ్ళు కూడా పెట్టినాడు నేను కూడా. ఏంటి బాంబుల్లో ఉన్నాయి? ఏంటివి? బాంబులు లాంటి బాల్. బాంబులు లాంటి దారాలు ఉన్నాయి దీనికి. అసలు దీన్ని ఎలా చేయాలంటే, అర్థం నేను చెప్తాను నాకు చెప్పి దీనికి వచ్చారు అంతే కదా. ఎగ్జాక్ట్లీ, మీరు అసలే కూర్చోళ్ళు. వావ్, పూర్తిగా తిండి. ఎవరికి పెడతాం చూద్దాం, నేనా సునీల్ బ్రోనా?
మా క్రిస్మస్ ట్రీకి ఇది తాత పక్కన స్మూత్గా పెడదాం కానీ బాగుంటుంది కదా భయ్య. అందరికీ గిఫ్ట్ ఇస్తాడు శాంటా క్లాస్. చిన్నప్పుడు మనకు అంత ఇష్టం అసలు. రే శాంటా క్లాస్ వస్తాడేమో మనకి గిఫ్ట్స్ ఇస్తాడేమో. తొలి ప్రేమ ఉంటుంది భయ్య. నాకు అప్పుడు నేను ఇంటర్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ సాంగ్లో కీర్తి ఇట్లనే ఈ గెటప్ వేసుకొని పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళమంటుంది అనమాట. అందరు పేదవాళ్ళు అందరికీ గిఫ్ట్లు పెట్టి ఇలా చూడగానే పవన్ కళ్యాణ్ అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు హెట్స్ ఆఫ్ అని. సూపర్ సీన్ నాకు చాలా ఇష్టం. స్టార్ 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 అంతే మనకు గుర్తొచ్చేది మెగా స్టార్ మాత్రమే కాదు. సో ప్రతి ఇంటి ముందు స్టార్స్ ఉంటాయి కదా ఇప్పుడు. యా ఈ క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ దాకా ప్రతి ఇంటి ముందు మంచి లైట్తో స్టార్స్ ఉంటాయి. ఓ పిట్టలు ఎంత బాగున్నాయి. మీకు ఇట్లాంటి బాగా ఇష్టం కదా. అవును చాలా బాగున్నాయి భయ్య పిట్టలు. Merry Christmas, Happy New Year, Merry Christmas, Happy New Year. అండ్ ఒకటి షేర్ చేసుకుంటూ షేర్ చేయొద్దు కదా తెలియదు కానీ నిజంగా అసలు పండగ అంటే ఫెస్టివల్ అంటే ఏ పండుగ అయినా సరే అందరూ ఎంజాయ్ చేస్తారండి. ముఖ్యంగా నాకు నిన్న కూడా మన సునీల్ బ్రో నుంచి ఫోన్ చేసి క్యాటరింగ్ మైథిలి గారు నాకు క్యాటరింగ్ కావాలండి అదని చెప్పి నాకు చికెన్ అవన్నీ ఆర్డర్ చేశారు. నెలనే కరీం భాయ్ నాకు కేక్ కావాలి, మంచి పెద్ద కేక్స్ కావాలి అంటే ఒక 30 కేక్స్ 40 కేక్స్ ఇప్పించారు కరీం. అరే కరీం భాయ్ కేక్స్, కరీం భాయ్ కూడా వెంటనే అరే ఇచ్చేస్తున్నాం భయ్యా రెడీ అయిపోతున్నాయి రేపటికి డెలివరీ ఇస్తా అని చెప్పి పంపించారు. నాకు బాగా అనిపించింది అట్లా. కరీం భాయ్ కేక్స్ మైథిలి గారు ఫుడ్ తండి, సునీల్ గారు క్రిస్మస్ ట్రీ తండి. సో అన్ని మతాలు అన్ని కులాలు ఎంజాయ్ చేసుకునేది పండుగలు మాత్రమే, అది ఏ పండుగైనా సరే. బ్రో సూపర్ బ్రో, అదిరిందా అవర్ క్రిస్మస్ ట్రీ. థ్యాంక్ యూ సునీల్ బ్రో, కలకల్లా ఆడిపోతాను. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ రాజ్ కుమార్ గారు. ఏంటి మీ ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్ అన్నయ్య. ఎవరు? మా కెమెరా, మా ఆడియన్స్ అందరు కూడా. నేను రెడీ. రెడీ సూపర్. హాయ్ వాసు బ్రో, కమాన్. ఎలా ఉంది మా చెట్టు క్రిస్మస్ ట్రీ? అదిరిందా? కలర్ఫుల్గా రంగురంగులు పిట్టలు, గూళ్ళు, స్టార్స్, బెల్లులు. Santa Claus. మా కోసం మీ పండుగ మాతో సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మీ చేతుల మీదుగా స్టార్. థ్యాంక్ యూ. ఎస్ సరిపోయింది భయ్యా.
మా చెట్టుకి లైట్ వెలిగా. One day later. సో నేను కష్టపడి మొత్తం డెకరేషన్ చేస్తాను. ఈరోజు నేను రెడీ అయిపోయాను. ఇలా ఏదో క్యాజువల్గా ఒక కొత్త స్టైల్ కనిపెడదామని చెప్పి దేనికి సంబంధం లేకుండా ప్యాంట్ ఒక కలరు, షర్ట్ ఒక కలరు, సూట్ ఒక కలర్ వేసుకున్నాను. కొంతసేపట్లో పార్టీకి అందరు రాబోతున్నారు. దాని ముందు మా అపార్ట్మెంట్స్ వెనకాల సరదాగా పావు బాజీ ఏవో పెట్టారు, బాగున్నాయండి, గేమ్స్ పెట్టారని చెప్పి శివ అని చెప్పింది. ఒక లుక్ వేసేద్దాం సరదాగా. చలో. ఎస్, మొత్తానికి మా అపార్ట్మెంట్లో వెనకాల చాలా క్యూట్గా పెట్టారు. సో వెళ్ళేసి వచ్చాను. అండ్ చెప్పాను, మీరు చూసారు కదా, అద్భుతంగా కష్టపడి డెకరేషన్ చేశాను. అండ్ ఇదంతా కూడా మామూలు రెడీ చేశారు. స్టార్ ఇంకొంతసేపట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మా ఇంట్లో స్టార్ట్ అవబోతున్నాయి. సో కొంతమంది ఫ్రెండ్స్, అంటే అందరి పండగ కాబట్టి చాలామందికి వాళ్ళ ఊర్లోకి వెళ్తారు, హాలిడేస్ కాబట్టి అలా. సో ఉన్నవాళ్ళు వచ్చేవాళ్ళు హ్యాపీగా మా కోసం వస్తారు. మీ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ నాకు ఇందాక ఒకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మా వెనకాల అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు నాకు ఒకటి నిజంగా చాలా నచ్చిందండి. అక్కడ మీరు చూశారు కదా, క్యూట్గా అందరికీ ఇలా కౌంటర్స్ ఇచ్చారు. సో నేను మా ప్రెసిడెంట్ గారిని అడిగాను అనమాట, ఏంటంటే ఇవన్నీ కలెక్ట్ చేశారంటే, అంటే ఒక 200-300 కలెక్ట్ చేస్తాము. సో వాళ్ళ క్రియేటివ్ మైండ్తో వాళ్ళే గేమ్స్ కనుక్కొని అది పెట్టి వాళ్ళు 10 రూపీస్ 20 రూపీస్ అలా కలెక్ట్ చేస్తున్నారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే డెఫినెట్గా ఈ వయసులో పిల్లలకి అది చాలా అవసరం, చాలా ఉపయోగం అనిపించింది నాకు. మంచి ఐడియా అది యాక్చువల్గా. అంటే వాళ్ళకి మనం పెట్టుబడి పెట్టాలి, సో బిజినెస్ చేయాలంటే ఒక 10 రూపీస్ కూడా మనం కష్టపడి సంపాదించాలి, ఎవరినో అడిగి కాదు అని ఒక మంచి కాన్సెప్ట్ ఈ ఏజ్ నుంచి వాళ్ళకి రావడం డెఫినెట్గా వాళ్ళ అదృష్టం. ఆబ్వియస్లీ అంతే కదండి, మన నెక్స్ట్ జనరేషను ఇంకా అదృష్టవంతులు, ఆపై జనరేషన్ ఇంకా అదృష్టవంతులు, ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఈజీ అయిపోతుంటాయి. సో నాకు ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది. మా ప్రెసిడెంట్ గారికి అలానే మిగతా టీం అందరు కూడా నైస్ ఐడియా, చాలా బాగా చెప్పాను అనమాట. అండ్ మొత్తానికి ఇది మా డెకరేషన్. హ్యాండ్ పాపం అక్కడ రిజ్వానా గారు అంతా ఆర్గనైజ్ చేస్తున్నారు. నా కోసం ఇక్కడ గారు మీ కేక్ అన్నారు, స్వీట్ కేక్, థ్యాంక్స్ అన్నాను. ఇది శ్రీవాణి గారికి అన్నారు, ఇది నందిని గారికి అన్నారు,
ఇది లాస్ట్ ఒకటి ఇచ్చి ముగ్గురికి మళ్ళీ ఇది అని చెప్పారు. మొత్తం 4 కేక్లు వచ్చాయి మాకు క్రిస్మస్ రోజు. ఎస్, ఇంకొంచెం శ్రీవాణి నందిని కూడా వచ్చేస్తున్నారు. వీఆర్ రాకింగ్ ది పార్టీ. క్రిస్మస్, మెరీ క్రిస్మస్ టు ఆల్. నేను చెప్పాను కదా, పండగ అంటేనే హ్యాపీ, హ్యాపీ అంటేనే పండగ. సో ఏ పండగ అయినా సరే హ్యాపీగా అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు. బికాస్ అందరూ ఎప్పుడు ఆనందంగా ఉండడమే మనకు కావాలి. ఓ సూపర్, థ్యాంక్ యూ. సో పార్టీ మధ్యలో చిన్న బ్రేక్లో సరదాగా అట్లా ఫోటో సెషన్. మన జ్యోతి గారి అబ్బాయి అలాగే మన స్వాతిరెడ్డి గారి అబ్బాయి వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి వాళ్ళు అవుటింగ్ వెళ్తున్నారు. అవుట్ వెళ్తున్నారు ఇక్కడ బయటికి. సో వాళ్ళ కోసం చిన్న ఫోటో సెషన్. రైట్, లాంగ్ డ్రైవ్. కానీ వాళ్ళిద్దరు లాంగ్ డ్రైవ్ చూసారా, ఆ పదం నాకు చాలా నచ్చింది. మీరు ఇద్దరు ఫాలో అయిపోయింది. ఎస్, మెరీ క్రిస్మస్ టు ఆల్. సో wish you all Merry Christmas, and we are all here having celebrations of Christmas. And alane Vani, thank you. Come here. Alage Vani garu. So at her flat we are all having fun. It's so sweet of her Christmas party. Chinna Christmas party anamata. Yes, anta gather ayyinam anamata. Navina garu unnam mem kuda vachamu. యాట అయ్యాల్సిందే ఈరోజు. బట్ ఈ రోజు నైట్ మా ఆనందాన్ని, మా సంతోషాన్ని డబుల్ త్రిబుల్ చేయడానికి మా శ్రీకాంత్ బ్రో వచ్చారు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ద చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ క్రిస్మస్ పార్టీ. మీరు ఒక 2 మాటలు మా యూట్యూబ్ ఛానల్ కోసం. షూర్ అండి, సో కైండ్ ఆఫ్ యూ విక్రమ్ గారు పిలిచినందుకు. అండ్ జ్యోతి, థ్యాంక్ యూ సో మచ్. నాకు శ్రీకాంత్ గారికి ఎందుకు మైక్ ఇచ్చి అంటే నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే కింద నెగిటివ్ కమెంట్ పెట్టే వాళ్ళకి, రివ్యూస్ రాసే వాళ్ళకి ఆయన ఇప్పుడు చాలా ఆప్తుడు, చాలా ప్రేమికుడు, వాళ్ళు చాలా ప్రేమిస్తారు. అందుకే మీరు ఒకసారి ప్లీజ్. ఆ రోజు ఏదో ఫ్లోలో మాట్లాడేశానండి, కొందరు బాధపడ్డారు. ఉందండి, అందరికీ ఉంది. బేషరతు క్షమాపణ ఓ రేంజ్లో ఉంటుంది. సో ఎస్, మన వ్యూయర్స్కి మన జ్యోతి గారి అబ్బాయి 100% మీరు చాలా త్వరలో మనల్ని ఫిల్మ్లో చూడబోతారు అన్నమాట డెఫినెట్గా. ఎందుకంటే హీరో కట్అవుట్ ఉంది, మీరే చూస్తున్నారు కదా డెఫినెట్గా. అండ్ మనడు స్వాతి వాళ్ళ అబ్బాయి ధీరజ్. హలో, మీ ఇద్దరి కోసం మా వాల్యుబుల్ టైం 10 నిమిషాలు వేస్ట్ చేస్తున్నాం. సో మీ మదర్ పాపం తనంత దూరదృష్టి, తన సీనియర్ కాబట్టి వెళ్ళిపోతే మళ్ళీ మిస్ అయిపోతారు. మీకోసం ఫోటోస్ తీస్తున్నారు. సో యూ థ్యాంక్ టు యువర్ మామ్. క్రిస్మస్ తరఫున మంచి హగ్ ఇచ్చి ఒక కిస్ ఇచ్చి మీ అమ్మకి థ్యాంక్స్ చెప్పు ఫస్ట్. కమ్ ఆన్. థ్యాంక్ యూ. సూపర్. ఎంజాయ్ బ్రో, లాంగ్ డ్రైవ్. అన్నయ్య, రజాకర్ మూవీ డైరెక్టర్ యాటా సాగున్నారన్న. గ్రేట్ జాబ్ సార్. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. ఐశ్వర్య అని చెప్పి మాకు బాగా కావాల్సిన అమ్మాయి, నా మరదల పిల్ల, అల్లరి పిల్ల, మరదల పిల్ల. ఓకే, న్యూలీ కపుల్
పూజ అండ్ బ్రో వచ్చారు, మంచి పార్టీకి వచ్చారు. మీరు ఆల్రెడీ మన నవీన ది అల్టిమేట్ ఛానల్ చూశారనమాట. వీళ్ళ పెళ్లి నుంచి వీళ్ళ ఇంకోటి మీరు ఎన్ని చూసినా సరే అసలే కార్యక్రమం మాత్రం చూపించారు నవీన గారు. ఆ అసలే కార్యక్రమం మాత్రం ఆవిడ వీళ్ళు పర్సనల్ చేసుకుంటారు అక్కడ హనీమూన్కి వెళ్ళి. కట్ చేస్తే ఆవిడ బాధ వేస్తుంది. వీళ్ళు పార్టీకి రమ్మని పిలిస్తే బ్యాగులతో వచ్చారు వీళ్ళు. ఇదిగో ఈ బ్యాగులతో ఏదో ట్రెక్కింగ్ వెళ్ళినట్టు ఈ బ్యాగులు వచ్చారు వీళ్ళు. ఓకే ఎనీవే పార్టీకి రమ్మంటే వీళ్ళు బ్యాగులతో వచ్చారు. నేను హట్టే అయ్యాను. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఏదో వెళ్ళిపోతున్నారు. తప్పకుండా మీ హనుమూన్ వెళ్ళే వరకు వీడియో మా నవీన ఛానల్ చూడండి. ఆడ వెళ్ళినది ఏం చేసుకుంటాం మాత్రం ఇక్కడ చూపించాం. కంగ్రాట్స్ ఐశ్వర్య. సేమ్ బ్యాగ్ అయింది మాత్రం నువ్వు ఇదేమి అవునా? ఈ బ్యాగ్ ఆ బ్యాగ్ ఒకటి ఆమె బ్యాగ్ నిన్నే చూస్తా. పెళ్లి ముందు కొనుక్కున్నారంట ఇద్దరు. పెళ్లి ముందు కొనుక్కున్నారేమో ఇద్దరు. అయితే నాకు అర్థమైంది. ఫస్ట్ ఆ బ్యాగ్ ఐశ్వర్య దగ్గర ఉంది. అది ఎవరు ఇప్పించారు ఇప్పుడు అర్థమైపోయింది నాకు. సేమ్ బ్యాగ్ అక్కడ కూడా ఇప్పించాడు. ఎస్ ఐ కన్ఫర్మ్ ఇట్. నా బ్యాగే నాకు ఆఫీస్ లో ఫ్రీగా ఇచ్చారు, ఎవరికి ఇప్పించలేదు. సో ఓకే హ్యాపీ బర్త్డే టు మీ. బర్త్డే కాదు, ఏమేమి కావాలంటే ఏముందమ్మా దీంట్లో ఆవకాయ పచ్చడి. Srikanth is such a lucky fucking bastard, man. Of all the pieces of shit you met tonight, you finally met two good friends, three good friends, and sexy babe. My name is Aishwarya. You're fucked, dude. If you post చేయకుండా probably not. ఇది పోస్ట్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? గులాబ్ జామున్. ఈ పెళ్ళైందా నాన్న? కాదురా. నువ్వెప్పుడు నన్ను మోసేసినా అప్పుడప్పుడు భలే అర్థం చేసుకుంటారా. సో మెరీ క్రిస్మస్ సందర్భంగా మా సునీల్ బ్రో నుంచి నీకు ఒక చిరు కానుక. సో ఆయన ఈ క్రిస్మస్ని నిజంగా చాలా కలర్ఫుల్గా, చాలా మనస్ఫూర్తిగా, అసలు ఎవరైనా సరే బ్రదర్ నేను పార్టీ ఇస్తాను మీరు రండి అని నన్ను పిలుస్తారు. ఆయన ఫస్ట్ టైం నేను పార్టీ ఇస్తాను మీ ఫ్రెండ్స్ని పిలవండి అన్నారు. నేను ఆ రోజు నేను హ్యాపీ ఫీల్ అయింది. నిజంగా లవ్ యూ బ్రో. మంచి క్రిస్మస్ ప్లమ్ కేక్ని. ఎస్ మెరీ క్రిస్మస్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఈయన మంచి ఫోటోగ్రాఫర్. అంటే నాకు సునీల్ బ్రోని పరిచయం చేశాడు. నా బర్త్డేకి అద్భుతమైన ఫొటోస్ తీసి నాకు అందించాడు. లవ్ యూ డార్లింగ్. సో అన్నయ్య చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఇదంతా ఫార్మాలిటీ మాత్రమే. నేను ఎప్పుడు మా యాటబేకి థ్యాంక్ యూ, ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ ఫర్ మీ అని ఏం చెప్పను అనమాట. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా. ఎన్నో రోజులు, ఎన్నో ఏళ్ళు, ఎన్నో నెలలు కలిసి అన్ని షేర్ చేసుకునేది. అంటే ఇంకోటి ఇలాంటి వ్యక్తులు షేర్ చేసుకోబట్టే నేను ఆ లైఫ్ మోల్డ్ చేసుకొని బాయ్ చెప్పండి. ఓకే. కానీ ఎనివే ఒకటి మాత్రం మా అన్నయ్య డైరెక్షన్ చేసిన సినిమాని ఈ రోజు ఒక 18 ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆహ్వానించి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీగా ప్రొజెక్ట్ చేస్తాయి. లవ్ యూ అన్నయ్య, లవ్ యూ అన్నయ్య. మీరు మాట్లాడి నా పొట్టి కొట్టకండి అన్నయ్య, అర్థవుతారు వాళ్ళు. అదే అంటే ఎంత పొగ చూసిన మా అన్నయ్యకి, ఆయన సన్నగా అని చెప్పి నా పొట్టను చూపిస్తున్నాను అందరికి. మీరు ఎలా ఉంటే అందంగా ఉంటారు, ఇలా ఉంటే అందంగా ఉంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? ఎస్. సో మా యాటా ఫ్యామిలీకి, యాటా నవీన గారికి, యాటా సత్యం గారికి చిరు కానుక మా సునీల్ బ్రో నుంచి. మెరీ క్రిస్మస్. మంచి ప్లమ్ కేక్. ఎస్, రమ్ కేక్. ఓ వావ్.
సో యంగ్ అండ్ డైనమిక్ ఎంటర్ప్రీనర్ అండ్ స్ట్రైకర్స్ డిజిటల్ ఎండి మా సందీప్కి మా సునీల్ గారి తరఫున చిన్న చిరుకనుక. హ్యాపీ క్రిస్మస్ భయ్యా. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఇట్స్ నాట్ ఎ ప్లమ్ కేక్, ఇట్స్ ఎ రమ్ కేక్. ఓ నైస్. మన విషెస్ అన్ని ఫుల్ఫిల్ అవ్వని చెప్పి అంతే. మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఏదైనా ఫుల్ఫిల్ అవుతుంది. సో స్ట్రైకర్స్ డిజిటల్ సిఇఓ మా రాజేష్ అండ్ అలానే సతీమణి సంగీత, ఎస్ నా చెల్లి. సో వాళ్ళకి చిరు కనుక సునీల్ గారి తరఫున మెరీ క్రిస్మస్ అయ్యా. మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కాకపోతే వీళ్ళకి మా సందీప్కి రాజేష్కి చాలా బిజినెస్లు ఇవన్నీ ఎక్కువైపోయి వీళ్ళు చాలా లేట్గా వస్తున్నారు. ఏదో పార్టీకి తొందరగా వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ అది కాదు వాస్తవం. నిజంగా చెప్పంటే లాస్ట్ 6 months to 1 year లో మేము ఎవరు ఇంటికి పార్టీకి వచ్చింటే విక్రమ్ భాయ్ ఇంటికి అది కరెక్ట్, అది నిజం కాబట్టి ఎటేష్ వచ్చినప్పుడు అదే చెప్తారు, భయ్ మీరు పిలిచారు కాబట్టి వచ్చా అని చెప్తారు. నాకు ఆనందంగా ఉంటుంది, కానీ కొంత బాధ ఎందుకు ఉంటుంది అంటే పాపం వాళ్ళు ఇటు ఆఫీస్ మూసుకొని అటు షట్టర్ షాప్స్ మూసుకొని వాళ్ళకి ఉన్న బిజినెస్ మూసుకొని వచ్చి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచిపోవాలి. వచ్చి ఆ గంట ఇంకోటి వాళ్ళు ఉండేది లేచిపోవడం కాదు, మనోడు పనితో లేచిపోతాడు పాపం. ఈజ్ ఓన్లీ వర్క్ మైండెడ్. మళ్ళీ ఎస్ఆర్ నగర్ నుంచి మణికొండ వచ్చి అది ఏదో ఎంజాయ్ చేసో అరగంట స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయి పొద్దున్న లేస్తారు. బట్ ఎనీవే అసలు వచ్చి అటెండ్ అయితేనే మేము హ్యాపీ. బట్ దే విల్ స్పెండ్ టైం. లవ్ యూ సో మచ్. సో ఎస్ నిజంగా చెప్తాను, నాకు చాలా ఇష్టమైన ప్రజలు కానీ నిజంగా చాలా ఇష్టమైన మేల్ యాంకర్ ఓపెన్. అప్పట్లో నాకు మా ప్రభాకర్ అంటే ఇష్టం, ఎందుకంటే నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు 5 క్యారెక్టర్ ఒకటిసారి చేశాడు అనమాట యాహూ అనే షోలో. ఆ తర్వాత మేల్ యాంకర్ లో నేను ఓపెన్ చెప్తాను, ప్రదీప్ వచ్చాడు. ప్రదీప్ కూడా ఇష్టం, కానీ నాకు ఎవర్ గ్రీన్ రాకింగ్ గా నాకు ఓపెన్ చెప్తాను, మనస్ఫూర్తి చెప్తాను, నా యూట్యూబ్ సాక్షి చెప్తాను. ఓకే, రవి అంటే ఇష్టం అంటే మా అదిరిపోలా లేడీ గెటప్ లో వచ్చిన ఐశ్వర్య కానీ మేల్ యాంకర్ ఇక్కడ ఉన్నారు అని అంటారు, నువ్వు గెటప్ వేసుకుని రావాలి. మరి ఎన్నిసార్లు బుక్ అవుతుంది నువ్వు అందంగా ఉంటావు, నీకు యాంకరింగ్ పంపించడానికి అబద్ధాలు చెప్పొద్దు. ఈ నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నాడు. నువ్వు మరీ అందంగా ఉన్నావు, పద్ధతి నిజాలు మాట్లాడితే కొంతమంది కుళ్ళు. నిజాలు మాట్లాడమని నేను వచ్చానని కుళ్ళు. మేల్ యాంకర్ అన్నాడు, నువ్వు వచ్చినప్పుడు సంతోషం. ఇప్పుడు ఫీమేల్ యాంకర్ బెస్ట్ ఫీమేల్ యాంకర్ అప్కమింగ్ యాంకర్ డెఫినెట్ గా నా ఐశ్వర్యనే. తప్పకుండా దీనికి టాలెంట్ ఉంది, అందం ఉంది, ఆ టాపిక్నెస్ ఉంది. డెఫినెట్ గా ఇంకోటి ఆయన చెప్పాడు, నువ్వు చెప్పు. నువ్వు నాతో కలిసి యాంకరింగ్ చేసావు, నువ్వు చెప్పు. ఏం చెప్పు నా గురించి. ఐశ్వర్య అండి యాంకర్, అప్కమింగ్ యాంకర్, బాగా చేసింది, నాతో దీనికోసం అండి ఇవన్నీ చెప్పుకోవచ్చు. అయినా నువ్వు ఆపేయి అని చెప్పి వెరీ నీకు తెలుసు, నాకు తెలుసు, జగన్ చాలా టాలెంటెడ్ యాంకర్, మంచి హ్యూమన్ బీయింగ్, చాలా నైస్ హార్ట్ పర్సన్. ముఖ్యంగా మా అసలు క్రాస్ రోడ్స్ రవి పార్టీలో ఉంటానన్నాడని చెప్పారు. తప్పే మనశాలి ఒరిజినల్ చూపిస్తామే. మన ముషీరాబాద్ సిటీ నడిబొడ్డు ముషీరాబాద్ ఆర్టిస్ట్ హౌస్ నుంచి మాకు పరిచయం ఉన్న వ్యక్తి, చాలా ఏళ్ళ పరిచయం వ్యక్తి. అంచెల పైకి వచ్చిన తర్వాత కూడా ఎంత ఎదిగినా వదులుకుంటా అని చెప్పి చాలా మంది చూసి నేర్చుకోవచ్చు. అందులో ఒకడు మా రాజు. ఎంత ఎదిగినా వదులుకుంటా అని చెప్పి మనం కూడా చూసి నేర్చుకోవచ్చు. లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ. నేను తప్పు చేయను రాసి నా తప్పుడు అంటే వచ్చిన గెస్టులను అలాగే ట్రీట్ చేయాలి. మనం ఎప్పుడు ఉండేవాళ్ళం కదా. ఎప్పుడు నా సొంత మనిషి, కానీ మన సొంత మనిషి
అడిగించుకొని చెప్పుకునేది ఒకటి, వాళ్ళు సొంతంగా చెప్పేది ఒకటి. మీరే చూసారు లైవ్ గా. థ్యాంక్ యూ సో మచ్. రావట్లేదు మరి ఎట్లా నేర్చుకుంటా కాదు, కొన్ని చోట్ల పడితేనే లెగుస్తాం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తెలిసిన ఆవిడే ఐశ్వర్య. లేడీ గిట్ట పేరుకొని వచ్చిన ఐశ్వర్య. లేడీ గిట్ట పేరుతో ఐశ్వర్య ఇస్ వెరీ టాలెంటెడ్ గర్ల్. నాకు తెలిసిన అమ్మాయి కాబట్టి ఇంత మజాక్ చేస్తాను. బ్యూటిఫుల్ సోల్, వెరీ టాలెంటెడ్ అమ్మాయి. మంచి బ్రేక్ రావాలంటే, ఆ బ్రేక్ వచ్చిన రోజు ఇంకా రవి మంచి మాట చెప్పాడు. బ్రేక్ వచ్చిన రోజు ఇంకా ఆగదు అసలు, బ్రేక్ లేకుండా వెళ్ళిపోతుంటది. మంచి ఇంకోటి నైస్ సోల్, నైస్ పర్సన్. అసలు రవి ఇంతకు వచ్చిన ఒక 2 గంటల నుంచి కూడా తనని ఫుల్ కామెడీ చేస్తుంటే ఒక సొంత మనిషి లాగా నాకు నచ్చింది యాక్చువల్గా. అందుకే బాబా నన్ను ఎంకరేజ్ చేయట్లంటే అయ్యో రవి సరే చాలు అంటే తెలిసిన వాళ్ళ మీదనే మనం మజాక్ చేయొచ్చు కదా అని. ప్రతి సినిమా యాక్టర్ ఒక ఫ్రైడే కావాలి, ఒక మంచి యాంకర్ కు ఒక మంచి ప్రైమ్ టైం షో రావాలి. ఆ షో రావాలని ప్రతి సినిమాకు ఫ్రైడే కావాలి, ప్రతి సినిమా స్టార్ కి సినిమా యాక్టర్ కు ఒక ఫ్రైడే కావాలి, ఒక యాంకర్ కు ఒక మంచి ప్రైమ్ టైం షో కావాలి. అది వచ్చిన రోజు అసలు త్వరలో యాంకరింగ్ షోతో వస్తున్నా. ఫుల్ ఇంకోటి యాంకర్స్ గా మా రవి ఐశ్వర్య ఉంటే మాత్రం ఆ షో. సో ఎస్, మళ్ళీ నేను ఇప్పుడు దాకా పార్టీలో మూడ్లో నా డ్రెస్ చూశారు. నేను మళ్ళీ ఎండింగ్లో నేను ఫొటోస్ ఇవ్వడానికి మాత్రం మళ్ళీ ఈ కోట్ వేసుకున్నాను. యాక్చువల్గా ఈ కోట్ నాకు ఎందుకు పనికిరాలేదు, ఎందుకంటే నన్ను చాలా అవమానించారు అన్నమాట. ఈ కోట్ వేసుకుని ఏంటన్నా మ్యాచింగ్ లేదన్నారు, నా స్టైల్ ఇదని చెప్పాను. ఎనీవే ఈ వ్లాగ్ మీకు పక్కా నచ్చింది చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నిజంగా అందరూ వచ్చారు, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, మన సంక్రాంతి కానీ, ఉగాది ఏదైనా సరే మనం పండుగ ఎందుకు చేసుకుంటాం అంటే అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండడం మాత్రం చేసుకుంటాం. ఎందుకంటే అందరూ అనుకుంటాం కదా ప్రపంచం అంతా హ్యాపీగా ఉంటే బాగుంటుంది. ఏదైనా కష్టం వస్తే, ఒక కరోనా లాంటిది వస్తే ప్రపంచం అంతా బాధపడింది. సో అప్పుడు కోరుకున్నాం మనం, నేను కూడా కోరుకున్నా, అయ్యో అమెరికా ఇంతమంది చనిపోయారా, అక్కడ ఇంతమంది చనిపోయారా, స్పెయిన్ అని. సో అలా కాకుండా ప్రపంచంలో ఎప్పుడు బాగుండాలి, అందరం హ్యాపీగా ఉండాలి, అందరం నవ్వుతూ ఉండాలి. అందుకని అందరు దేవుళ్ళు బాగుండాలి, అందరు దేవుళ్ళు మనం చల్లగా చూసుకోవాలి. ఎస్, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వారేవా విక్రమ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, నెక్స్ట్ వీడియో కాదు, ఇంటర్వ్యూస్ మీకోసం పరుగులు తీసి రంజింపజేయడానికి రెడీ అవుతున్నాయి. January 2 నుంచి ఫస్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తున్నాను నా వారేవా విక్రమ్ ఛానల్. బాయ్, టేక్ కేర్.